హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డబల్ కా మీఠా చేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు చేసే విధానం అండి. బయట మార్కెట్లో మనకు బ్రెడ్ పీస్లు దొరుకుతాయండి. అవి తీసుకొచ్చుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది కిలోన్నర బ్రెడ్ పీస్లు అండి ఇవి. దీనికి 2.5 3 లీటర్స్ పాలు 3 లీటర్స్ పాలు తీసుకున్నామండి మేము. అవి బాగా మరగపెట్టుకొని దాంట్లోనే 1/2 కేజీ చక్కెర వేసుకోవాలండి. మళ్ళీ పాకం వేరే తీసుకుంటాము, అందుకే దీనిలో 1/2 కేజీ వేసుకున్నానండి నేను. ఇలాచీలో ఒక 50 గ్రామ్స్ ఇలాచీ పౌడర్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. పౌడర్ చేసుకుని బాగా మరగనివ్వాలండి. చక్కెర మొత్తం కరిగే వరకు మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఈ బ్రెడ్ పీస్లు దాంట్లో వేయాలండి. బ్రెడ్ పీస్లు వేసిన తర్వాత మొత్తం అది పాలను మొత్తం ఇంకే వరకు ఉంచేసేయాలండి. ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది మొత్తం ఇంకకపోతే మళ్ళీ ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టినా ఓకేనండి, పెట్టుకోవచ్చండి. అండ్ చక్కెర పాకం చేయాలండి. చక్కెర పాకంలోకి రెడ్ కలర్ ఫుడ్ కలర్ దొరుకుతుందండి. అది పాకం చేసేసి దాంట్లో వేయాలండి. మొత్తం వేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసామంటే మొత్తం బ్రెడ్లోకి స్మూత్గా ఇంకిపోయి మొత్తం స్మూత్ అవుతుందండి బ్రెడ్ మొత్తం. 5 మినిట్స్ స్టవ్ మీద అయినా పెట్టవచ్చండి. ఇది సేమియా అండి, పేనియా అంటారు దీన్ని. అది స్మాష్ చేసి మొత్తం బ్రెడ్ దాని మీద డబుల్ కా మీఠా మీద వేసేస్తారండి. దీంట్లోకి వేస్తే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది, డెకరేషన్ కూడా చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా కాజు బాదం కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. కాజు బాదం డీప్ ఫ్రై చేసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. బాదం కాజు వేసుకోవచ్చు, కాకపోతే నేను కాజు ఒకటే వేసాను. ఇంకా టూటీ ఫ్రూటీ కూడా వేస్తారండి. టూటీ ఫ్రూటీ దొరికితే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి. అది కూడా టేస్ట్ బాగుంటుందండి, వేసుకోవచ్చు. ఇది డెకరేషన్ కూడా బాగుంటుంది, చూడటానికి తింటా ఉంటే పలుకులు తగులుతూ ఉంటాయండి. టేస్టీ డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండి ఇది ఇదేమంటారు